దేవుని చిత్తంలో ప్రయాణం చేసేవాడు బాధపడితే ఒక ఘట్టాన్ని బట్టి బాధపడతాడు. భూ సంబంధమైన శ్రమలు, సమస్యలు, బాధలు, అప్పులు, ఇబ్బందులు, ఈ రోగాలు, నొప్పులు, వీటి గురించి కాదు. దేవుని పెత్తనం కింద నడిచేవాడు బాధపడితే ఒక్కదాని గురించే బాధపడతాడు. దేని గురించో తెలుసా? ఎక్కడన్నా ఆయన గీసిన హద్దులు దాటి తప్పటడుగులు వేస్తాడు చూడు, వాటి విషయంలో బాధపడతాడు. ఎందుకంటే తప్పటడుగులు పడ్డప్పుడు మరి దేవుడు గాయపడతాడు కదా, బాధపడతాడు కదా. ఎరా నేనేం చెప్తున్నాను, నువ్వు ఎట్ట చేస్తున్నావు, ఏమ్మాయి నేనేం చెబుతున్నాను, నువ్వు ఎట్ట నడుస్తున్నావు, అది నా చిత్తం కాదు కదా, నీకు తెలుసు కదా, అది నా వాక్యానుసారం కాదు కదా, వాక్య విరుద్ధం కదా, నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, నువ్వు అట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నావు, నువ్వు అట్లా ఎందుకు నడుస్తున్నావు, కొద్దిగా నన్ను బాధ పెడుతున్నావు, తెలియదా నీకు? తెలిసి ఎందుకు పిచ్చి చేష్టాలు చేస్తున్నా? అప్పచెప్పమంటావు ఏంది? వస్తావు జాగ్రత్త అని వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు.